చట్టసభలో మహిళా రిజర్వేషన్ల అంశం మీదన మరొక బిల్లు తీసుకొచ్చే అవకాశం ఉందన్నటువంటిది పత్రికలు హైలైట్ చేస్తున్నాయి. చట్టసభలో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని భావించిన డీలిమిటేషన్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇందుకోసం మరోసారి రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అత్యున్నత స్థాయిలో ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిందన్న సమాచారం. ఈసారి 133వ రాజ్యాంగ సవరణ బిల్లుగా దీన్ని తీసుకురాబోతున్నారు. గత బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపక్షాల వ్యతిరేకత కారణంగా వీగిపోయింది. ప్రతిపక్షాలు రాష్ట్రాలు ఎవరైతే అనేక అభ్యంతరాలను ఈసారి తీసుకొచ్చే బిల్లు పరిష్కారాలకు సూచించబోతున్నారు. 1971 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం అంతరాష్ట్ర సీట్ల నిష్పత్తిలో ఎటువంటి మార్పులు లేకుండా బిల్లును రూపొందించినట్టు సమాచారం. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల అంతర్గతంగా నియోజకవర్గాల సరిహద్దులు మారబోతున్నాయి. బిల్లు ఇప్పటికే సిద్ధమైందని 55, 81, 82, 170, 330, 332, 334 ఆర్టికళ్లకు ఈ సవరణ సూచిస్తుందని తెలుస్తోంది. అందరికీ సమానంగా లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలో 50% సీట్లను పెంచేలా ప్రతిపాదనలో ఉన్నట్టు సమాచారం. డీలిమిటేషన్ తర్వాత లోక్సభలో ప్రస్తుతం 84 ఎస్సీ సీట్లు 136కి పెరిగితే ప్రస్తుతం ఎస్సీలకి 15.46% సీట్లు రిజర్వ్ అయితే 16% విస్తరిస్తాయి. ఎస్టీ సీట్లు 47 నుంచి 70కి ఎగబాకుతాయి.